వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తాబేదారులుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన కొండా సురేఖ. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీ వెంటనే చేయాలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు సిపిఐ పార్టీ 30 గంటల దీక్ష. అడ్లూరి లక్ష్మణ్ బంధువులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుల దాడి. అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్న ధర్మపురి పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి హైకోర్టులో బెయిల్ మంజూరు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ లో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. డీటెయిల్స్ చూస్తే కార్యకర్తలను పోలీసులు ఎలా కొడతారని సిఐ శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని కొండా సురేఖ ప్రశ్నించారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తాబేదారులుగా పనిచేస్తున్నారని అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద రిటర్నింగ్ ఆఫీసర్ కు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు కొండా సురేఖ. వచ్చి అక్కడ వాళ్ళను నీ పేరేందయ్యా, ఈడెందుకు కూర్చున్నారయ్యా, మీకేం పని అయ్యా అని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు. రే పేరు నాన్న, నీ పేరు విక్రమ్, నీ పేరేం పేరు కమలాకర్. ఏందయ్యా అని బెదిరిస్తే వాళ్ళు భయపడి మాట్లాడలేదు. ఎందుకు వచ్చిండ్రో ఏంటో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అక్కడే కొట్టిండంట. మీరు నడవండి లోపలని సిఐ గారు, ఇంత జరగని సిఐ గారు వాళ్ళని జీప్ లో ఎక్కించుకొని వచ్చి మళ్ళా రోడ్డు మీద, పోలీస్ స్టేషన్ ముందట రోడ్డు మీద అబ్బాయి నాకు ఛాతిలో కొడితే ఛాతి నొప్పిలేస్తుంది. ఇప్పుడు మా రేడియాలజీ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఎగ్జామిన్ చేపించి పాప వాళ్ళ మామ దగ్గర ఇప్పుడు మేము వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తాము. ఎందుకు అంటే ఆయనే రివర్స్ అవుతాడు. ఇంకా వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు అనుకుంటారు. 144 సెక్షన్ ఉన్నది. మీకు ఎవరికన్నా తెలుసా అండి? మీరు మీడియా వాళ్ళే కదా, మీకు తెలుసా? 144 సెక్షన్ అంటే పేపర్లు వేసిండట. మరి పేపర్లు ఎత్తే ఎట్లా తెలుస్తుంది? ఎక్కడో గింతంత ఎత్తారు. వాళ్ళు మైకులలో చెప్పాలి, లేకపోతే ఏదైనా పద్ధతిలో పబ్లిక్ స్క్రోలింగ్లు ఇవ్వాలి, వాట్సాప్లలో పెట్టాలి. ఏదో ఒక పద్ధతిలో పబ్లిక్ తెలవాలి. నాకే క్యాండిడేట్ కు తెలియదు. అయినా పోనీ 144 సెక్షన్ లో 5 కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది. వాళ్ళు 5 కూర్చొని ఉన్నారు. పోనీ కండువాలు కప్పుకున్నారంటే కండువాలు లేవు, చేతిలో ప్యాంప్లెట్లు లేవు. వాళ్ళు మామూలుగా మాట్లాడు అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకోవద్దా? అంటే ఇది ఏం పాలన నడుస్తుంది? ఎలక్షన్స్ టైంలో కూడా ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇంత జరగంది సిఐ అనేటోడు మిల్స్ కాలనీలో పనిచేసినప్పుడు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాబేదారుగా పనిచేశాడు. అక్కడ 100 కొద్ది కేసులు కాంగ్రెస్ వాళ్ళ మీద పెడితే అక్కడ కాంప్లికేటెడ్ అయితే మళ్ళీ ఆయనను తీసుకొచ్చి ఇంత జరగందులో వేశారు. నేను ఒక్కటే చెప్తాను, ఎలక్షన్ కోడ్ రూల్స్ ప్రకారము ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సేమ్ కాన్స్టిట్యున్సీలో వెయ్యకూడదు. సేమ్ డిస్ట్రిక్ట్ లోనే వెయ్యకూడదు. ఆయనను తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడన్నా వెయ్యాలి. ఎలక్షన్స్ షెడ్యూల్ ఉన్నాక కూడా ఆయనను తీసుకొచ్చి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. ఎందుకు చెయ్యలేదు? కాబట్టి వాళ్ళ ఫోన్లతోటి ఇక్కడ వచ్చిండు, వాళ్ళ ఫోన్లతోటి వీళ్ళని కొట్టిండు, వాళ్ళు ఫోన్లు చేస్తే తీసుకుపోయి లోపల పెట్టిండు. అమ్మ నా బూతులు అమ్మలను తిట్టిండు. వాళ్ళకు కూడా అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, పెళ్ళాలున్నారు. అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేను చెప్తున్నా. విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద సోమవారం కృష్ణా జలాల పునః పంపిణీ కరువు తీవ్రతపై సిపిఐ ఆధ్వర్యంలో 30 గంటల నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీ వెంటనే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు 30 గంటల దీక్షను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇంత కరువు పరిస్థితున్నా సరే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక నీరో చక్రవర్తి మాదిరి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఆయన ఎక్కడికి పోయినా సరే కనీసం పంట పొలాలు పరిశీలించడం లేదు, రైతుల గురించి మాట్లాడడం లేదు. కరువు గురించి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు మాట్లాడిన పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో గతంలో ఏనాడు లేనట్టుగా 18 జిల్లాల్లో 444 పైచిలుకు మండలాల్లో దారుణమైన కరువు పరిస్థితులు ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందువల్ల ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా కరువు మండలాలు డిక్లేర్ చేయాలి. అదేవిధంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే లక్షలాది మంది కరువుతో అల్లాడుతూ పనులు లేనందువల్ల ఇతర ప్రాంతాలకు వలసలు పోతూ ఉన్నారు. అటు కర్ణాటక రాష్ట్రానికి, తెలంగాణ, హైదరాబాదుకు, చెన్నై నగరానికి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే వలసలు పోయారు. వలసలు ఆపడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు రైతులు ఏవైతే పంట రుణాలు ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి గార్డెన్స్ లోని రాత్రి బస చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బంధువులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు కులం పేరుతోటి దూషించి చంపుతామని బెదిరించి దాడి చేసే ప్రయత్నం చేశారనే అభియోగంపై ఆదివారం ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు టీడీపీ శ్రేణులు కోలాహలం సృష్టించారు. కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జన సైనికులతోటి కలిసి తెలుగు యువత కార్యకర్తలు స్వీట్లు పంచుకుని బాణసంచ పేల్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచిందని తమ నేత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక వేదికల ఉమ్మడి కమిటీ కన్వీనర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో జాగో తెలంగాణ పేరుపై చేపట్టిన బస్సు యాత్ర సోమవారం వనపర్తి జిల్లాలోని పర్యటించింది. ప్రజలలో ఓటర్లలో ఓటు హక్కు విలువను వివరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవి పాడుపడిపోయి ఇంకా ఇతర అంటే ముందు కూడా అవి పనికొచ్చే పరిస్థితి లేకుండా అట్లనే విద్య గురించి తీసుకున్నట్లయితే విద్య అనేది సామాజిక అభివృద్ధి పునాది. ఆ సామాజిక అభివృద్ధి లేకపోతే సమాజం పురోగతి కాదు, ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. ఈ విద్య ఈ 10 సంవత్సరాల లోపల ఆయన 6 ఓపెన్ చేసినట్టు గురుకులాలు ఈయన 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు గురుకులాల పేరు మీద సమాజాన్ని వర్గాలుగా కులాలుగా విభజించి కులాల పేరు మీద ఈ గురుకులాలు పెట్టారు. మేము అట్లా కాకుండా అన్ని సామాజిక వర్గాలు కలిపి ఒకే రకమైన గురుకులాలు పెట్టామన్నట్టుగా ఈయన వచ్చిన తర్వాత దేశం లోపల బీజేపీ మతాల మనుషుల్ని విభజిస్తుంటే ఇక్కడ కులాలుగా విభజించి ఈ సామాజిక సామరస్యం లేకుండా తెలంగాణలో చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నష్టపోయే పరిస్థితి.
అట్లనే ఇంకా ఈ మధ్యన కాక చూసినట్లయితే అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే దేశం లోపల ముఖ్యమంత్రులు కానీ మీరు చూసినట్లయితే అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖర్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ కాదు తీసుకున్నట్లయితే ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారం ఉందనుకో, అది 1,30,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టినట్లయితే దానివల్ల వచ్చిన ప్రయోజనం మొత్తం ఏం లేదు. ఈవెన్ కాగిరి కూడా ఏం చెప్పింది, అక్కడ ₹1 ఖర్చు పెట్టినట్లయితే కేవలం 52 పైసలు మాత్రమే బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇది వైబుల్ కాదని వాళ్ళు చెప్పారు. ఈ లోపల అది కూడా కుంగిపోవడం, అది పనికి రాకుండా పోవడం, అక్కడ కనీసం ఎవరైనా బట్టలు ఉట్టుకోవడానికి కూడా నీళ్లు నిల్వలేని పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 1,00,000 మనం గోదావరిలో పోసినట్లు అవుతుంది. ఇదంతా కూడా ప్రజల సొమ్ము, అదే ఉంది కాదు. అట్లాగే హౌసింగ్ పాలసీలో స్టేట్ ఫస్ట్ అంటావు. ఏం స్టేట్ ఫస్ట్ ఇది? హౌసింగ్ పాలసీలో 20 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటే 1 లక్ష కట్టించి 40,000 మందికి ఇచ్చి 60,000 మందికి 5 సంవత్సరాలు పూర్తి అయినా కానీ పేదలకు ఇవ్వకుండా ఇదాని హౌసింగ్ పాలసీ. బెస్ట్ ఎక్సైజ్ పాలసీ అంటాడు. ఇల్లీగల్గా 55,000 బెల్ట్ షాపులు గల్లీకి ఊరికి బెల్ట్ షాప్ జీవిత కాలం తగ్గించామా అభివృద్ధి అంటే? ఈరోజు తలసరి ఆదాయము 3-4 లక్షల దేశంలో రాష్ట్రం ఫస్ట్ అంటారు. తలసరి ఆదాయం అంటే ఏంది? అరటి పండ్లు అమ్ముకోవడానికి 500 రూపాయలు వస్తాయి. మన మెగాకృష్ణ రెడ్డికి రోజుకి 500 కోట్లు సంపాదిస్తాడు. అంటే 500 రూపాయలు లెక్కేసి ఈ 250 కోట్లని అరటి పండు. సో దళితులకి 3 ఎకరాలు అని చెప్పి దళితులకు సీఎం చెప్పి తలనారు అంత నుంచి మొదలుపెట్టి ఈ అబద్ధాలకి ఒక అంతు లేకుండా అయిపోయింది. అట్లాగే ఈ మహానుభావుడు పెద్ద అసమర్థ పరిపాలన చేస్తున్నాడు. రైతు బంధు సినిమా హీరోలకి, సినిమా హీరోయిన్లకి, విదేశాల్లో సెట్ అయిన వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఆదాయం పన్ను కట్టే వాళ్ళకి, ధనవంతులకి, వాళ్ళు రైతులండి, వాళ్ళకి రైతు బంధు ఇవ్వడం ఏంటండి? 1,000 కోట్ల రూపాయలు ఈ రకంగా నాశనం చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఒక్క బడి కూడా కేజీ పీజీ అబద్ధం ఆడి 30,000 స్కూళ్ళల్లో ఒక్క దగ్గర కూడా ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు. అట్లాగే ఉన్న 13 యూనివర్సిటీలని ధ్వంసం చేసే ప్రణాళికలో ఉన్నాడు. అందుకనే పోస్టులు నింపడు, బడ్జెట్ ఇవ్వడు. ఈ రోజు అన్ని యూనివర్సిటీల్లో సగటున 74 ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్లు ఖాళీ, లీడర్లు ఖాళీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీ, లెక్చరర్స్ ఖాళీ. అట్లా జాతీయ ప్రమాణాల స్కూల్ కట్టవు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రతి నియోజకవర్గంలో ఎందుకు కట్టవు? ఇవన్నీ అభివృద్ధి చిహ్నాలు కదా. ఎక్కడ అభివృద్ధి చేసింది? పింఛన్లు అంటాడు ఏమనంటే పింఛన్ ఇచ్చినాం కాబట్టి దేశంలో నంబర్ 1 అంటాడు. పింఛన్ అనేది ఒక మామూలు కాకపోయినా కానీ ఒక మంచి ఒక్క సోషల్ వెల్ఫేర్ సెక్టర్ లో ఉన్నటువంటి ఒక అంశం. అట్లాగే రైతు బంధు 5,000 ఇచ్చి, ఎక్కడ 10,000 ఇచ్చి, సినిమాకి 1,000 కోట్లు దోసిపెట్టేసేసి, ధనవంతులు దోసిపెట్టేసి వీళ్ళకి పంట బీమా లేదు, విత్తన సబ్సిడీ లేదు, గిట్టుబాటు ధరలు లేవు, నష్టపరిహారాలు లేవు, రుణమాఫీలు లేవు. కౌలు రైతుల కోసాకి ఇంకా భయంకరమైన కోస. అసలు రైతులే కాదట, వాళ్ళ ముఖం చూనికే ఇష్టపడటం లేదు కేసీఆర్ గారు. ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై దళితుడినైన నేను పోటీ చేయడాన్ని తట్టుకోలేని అగ్రవర్ణ నాయకుడు అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రా కామేష్ అన్నారు. కేటీపీఎస్ గేట్ ముందు మేము 5గురం కలిసి ఉద్యోగస్తుల మద్దతు కోసం వస్తే మిడతల మందల 100 మందితో వచ్చి ఉద్యోగస్తులను ఇబ్బందులు పెట్టారని తెలిపారు. కేటీపీఎస్ ఉద్యోగస్తులను క్షమాపణ కోరుతున్నానని ఆయన తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ ఓటర్ మహాశైలకు తెలియజేయనది ఏమనగా, బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేను ఏనుగు గుర్తు మీద 1 నెంబర్ మీద పోటీ చేస్తున్నా. ఈ రోజున కేటీపీఎస్ ఉద్యోగస్తులని కలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కలవాలని ఈ రోజున ఉదయం ఇక్కడ గేట్ కార్డు రావడం జరిగింది. ఆ యొక్క క్రమంలో జరిగిన ట్రాఫిక్ ఇబ్బందికి నేను అందరూ కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి పేరున క్షమాపణలు చెప్పుకున్నాను. అదే రకంగా మేము ఒక దళితుడినైనా నేను జనరల్ స్థానంలో పోటీ చేస్తున్నా. ఇక్కడ మా పోటీని ఓర్వలేని కొంతమంది నాయకులు మేము వస్తున్నామని తెలిసి కావాలని మేము ఒక 5గురం డిసిప్లిన్ గా పక్కకుండి మా యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్యోగస్తులను కలుస్తుంటే వాళ్ళ ఒక మిడతల మందలేక 100ల సంఖ్యలో జనాలు వచ్చి ఇక్కడ ఉద్యోగస్తులకు ఇబ్బంది కలిగించిళ్ళు. అయినా కూడా నేను కూడా ఉన్నా కాబట్టి ఉద్యోగస్తులకు మళ్ళొకసారి క్షమాపణ చెప్తున్నా. ఏదైతే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో 1969లో ఎవరైతే జై తెలంగాణ అన్నారో వాళ్ళని ఇదే కేటీపీఎస్ దగ్గర ఆనాడు జై తెలంగాణ అనమన్నందుకు ఏదైతే తెలంగాణ ఉద్యమం మొదలై ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను
పొట్టన పెట్టుకున్న నాయకుల యొక్క తనయులు వచ్చి ఈ రోజున మళ్ళీ పోటీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది. నియోజకవర్గ ఓటర్ మహాశయులు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కూడా అందరినీ గెలిపించిల్లు, ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురిని కూడా మీరు గెలిపించిల్లు. కానీ ఈ 20 ఏళ్ల కాలంలో ఒక్కటి కూడా కొత్త పరిశ్రమ తీసుకురాలేదు. పరిశ్రమ తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైనలు. మళ్ళీ వీళ్ళే వచ్చి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మేము ఉద్యోగాలు సాధిస్తాం, ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఒకసారి గమనించాలి. ఇప్పుడున్న శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, ఆయన కన్నా ముందు పనిచేసిన వాళ్ళు కానీ. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ప్రజాపంత పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం పద్మజ తన పార్టీ గుర్తు కుక్కర్కు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గం ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నాది సీరియల్ నంబర్ 12. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ప్రజలందరూ నా ప్రెషర్ కుక్కర్కి 12వ నెంబరు నా సీరియల్ నంబర్కి ఓటేసి నన్ను గెలిపించాలని ప్రార్థన. మల్కాజ్గిరి ప్రజలందరికీ నమస్కారము. మా స్నేహితుడి భార్య గడ్డం పద్మజ గారు మల్కాజ్గిరి నుంచి ప్రజాయుక్త పార్టీ నుంచి ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు. ఆమెకి సీట్ ఇవ్వటం మూలంగా ఒక మహిళకి ఎమ్మెల్యే సీట్ అనేది మల్కాజ్గిరి నుంచి రావటం అనేది చాలా గొప్ప విశేషం. అది మీరందరూ ఒక మహిళకి ఓటేస్తున్నట్టు, అది ఆమె గుర్తు వచ్చేసి ప్రెషర్ కుక్కర్. ఈ ప్రెషర్ కుక్కర్కి మీరందరూ 30వ తారీఖున ఎమ్మెల్యే. వనపర్తి జిల్లా కేంద్రం 8వ వార్డు విలేకరి కాలనీలోని కడమంచి శేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ కుమార్ రెడ్డి సమక్షంలోని యువకులు, మహిళలు సుమారుగా 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, మన అందరి లక్ష్యం ఒకటే, వనపర్తి అభివృద్ధి. వనపర్తి అభివృద్ధి దశలో ముందుకు సాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంతోష్ కుమార్ యాదవ్, గౌరగల్ల నరేష్ తదితరులు, గౌరగల్ల సురేష్ పాల్గొన్నారు. వనపర్తి మున్సిపాలిటీ విలేకర్స్ కాలనీ 8వ వార్డు శేఖర్ మరియు అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువజనులు, మహిళలు, సీనియర్స్ అందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబానికి రావడం జరిగింది. అందరికీ కూడా వెల్కమ్. మరి మీరందరూ కూడా మనందరి లక్ష్యం ఒకటే, అది వనపర్తి అభివృద్ధి. వనపర్తి అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. ఇలాగే ముందుకు తీసుకెళ్లాలంటే మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు. వీరందరూ కూడా వనపర్తిలో ఇప్పటివరకు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి రానున్న కాలంలో మిగిలిపోయిన వార్డు పనులు కానీ, స్టార్ట్ చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ పూర్తి చేసుకుంటామని పెద్ద ఎత్తున ఈరోజు మద్దతు తెలపడం జరిగింది. అందరూ కూడా 5 సంవత్సరాలలో అంబర్పేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అంబర్పేట డివిజన్లోని దుర్గానగర్, ఆజాద్ నగర్, అలీకేఫ్ తదితర ప్రాంతాల్లోని పాదయాత్ర చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జనాలు మంగళహారతులు పాడుతున్నారని ఆయన చెప్పారు. ఇక ఈసారి కూడా గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామంలో తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రమేష్, షేరి అంతిరెడ్డి, సత్యనారాయణ, పెద్దాపురం పాపయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం గ్రామ పెద్దలతోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గంలో అఖండ విజయం సాధించబోతుందని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వివరించిన 6 గ్యారెంటీల పథకం ఇంటింటికి చేరవేస్తూ ప్రతి ఒక్కరికి వివరించి ప్రచారం చేయడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామం. నా పేరు షేరి అంతిరెడ్డి. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త. పొటంచేరు గడ్డ సీనన్న అడ్డ. ఈ యొక్క రామచంద్రాపురం మండల్లోని సీనన్న జెండా ఎగురవేయాలని పొటంచేరు అడ్డలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఘన విజయం సాధించాలని కోరుతున్నాము. మేమే కానీ ప్రతి కార్యకర్త ఒక్క కార్యకర్త 4 ఓట్లు సంపాదించి పొటంచేరు గడ్డ మీద సీనన్న అడ్డ జెండా ఎగురవేయాలని మన పొటంచేరు తాలూకా కార్యకర్తలందరికీ నా యొక్క మనవి. ఎందుకంటే ఎన్నో విధాల కష్టపడినటువంటి సీనన్న ఈరోజు అధిక త్యాగం చేసి రాత్రింపగలు పలు గ్రామాలు తిరుగుతూ మన యొక్క పొటంచేరులో జెండా ఎగురవేయాలని అభిప్రాయంతో మన కార్యకర్తల కృషి ఎంతో జరగాలని నా యొక్క మనవి. నా పేరు సత్యనారాయణ. తెల్లాపూర్ మున్సిపాలిటీలో భారీ ఎత్తుగా 6 మండలాలు 3 మున్సిపాలిటీలు భారీ ఎత్తుగా పటంచెరు గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా అధిక మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగురుతున్నది. అందరూ దయచేసి కాంగ్రెస్కు ఓటేయాలని కోరుతున్నాం. సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ సరిగా ఏల్తలేరు. కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ, అడుగడుగున దోపిడీ అయ్యింది. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. డబుల్ బెడ్రూమ్లు అమ్మేసిండ్రు బయటలకు. నాగలపల్లి గ్రామం గడ్డ మీద డబుల్ బెడ్రూమ్లు ఎవరికి అందలేవు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. బలరు గొలరు మైపాలంటే ఈదుల నాగులపల్లి గ్రామ ప్రజలకు నాదొక్క ముఖ్య గమనిక. మన తెల్లాపూర్ మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీగా ఈదుల నాగులపల్లి నుంచి భారీ ఎత్తున నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరికలైనవి. దాని సందర్భంగా చాలా ధన్యవాదాలు. మన కాంటసీనన్నను విజయవంతంగా మన పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ వేసి భారీ మెజారిటీగా గెలిపించాలని నా మనవి. ఇంటింటికి ప్రచారం గిట్ట ఈదుల నాగులపల్లి నుంచి మనం భారీ ఎత్తున గెలిపించాలంటని కోరుతున్నాం. మన వెన్మెల, నాగులపల్లి, కొల్లూరు, ఉస్మాన్ నగర్, తెల్లాపూరు, ఎంఐజీ ఈ ప్రాంతంలో చాలా సీనన్నకు మెజార్టీ ఫుల్ ఉంది. బుచ్చిరెడ్డిపాలెంలో వెలిసిన శ్రీ మల్లికార్జున కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం నందు నెల్లూరు వాస్తవ్యులు పందేళ్లపల్లి రేవంత్ రెడ్డి, సింధూరం దంపతులు కార్తీక సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆదాని గ్రూప్ కృష్ణపట్నం పోర్టు సిఓజీ రావు పాల్గొన్నారు. దేవస్థానం చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, లక్ష్మీకాంతమ్మ, దేవాదాయ శాఖ ఈవో తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. नमस्ते अस्मद्रूपेभ्यः ओम तत्पुरुष संग्रामे सर्वकार्येषु महागणाधिपतये नमः आधारभूयो
शरीपुरन्दराभ्यां नमः अरुन्धती वशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री गंगा कामाक्षी मल्लिकार्जुन महास्वामिने नमः अपमुपस्पृश्य आजन्या ओं केशवाय स्वाहा ओं नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा ओं गोविन्दाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः। వెనకాల దీపాలు వెలిగిస్తున్నారు భక్తులు గమనించుకోండి, వెలిగించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం వినాయకుని నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం గణపతి నమః ఓం నీలకంఠాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణాయ నమః ఓం ధోని. ఒక్క నిమిషం ఉండి సతీష్ స్వామి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాడు మండలం జొల్లవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భముగా మొదటి సోమవారం మన దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు వాస్తవ్యులు పందిళ్ళపల్లి హేమంత్ రెడ్డి గారు, సింధూర దంపతులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దాతలుగా వ్యవహరించడం జరిగింది. చాలా సంతోషం. శివకేశవులు ఆరాధించి కార్తీక మాసంలో ఆది పరాశక్తి అయినటువంటి కామాక్షమ్మ అమ్మవారి సన్నిధిలో ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోవడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు దేవస్థానం నందు దాతల చేత మేము చేయు కార్యక్రమాలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఆయన కూడా చాలా సంతోషించి దేవస్థానం నందు ఈ పూజా కార్యక్రమాలు దాతల చేత చేయించడం చాలా సంతోషం. మేము కూడా ఒక వారం వస్తామని చెప్పడం జరిగింది. అలాగే వారి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము కానీ, మా ఈఓ గారు కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, పూజారులు కానీ, స్టాఫ్ కానీ అందరం కూడా ఈ 4 వారాలు 4 రకాల పూజలు కార్తీక మాసంలో చేసేదానికి మేమందరం కూడా ఆలోచించుకొని ముందుకు రావడం, 4 వారాలు 4 దాతలను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు ఉభయదాతలుగా జీవితాంతం వ్యవహరించేదానికి కూడా వాళ్ళకు అనుమతి ఇస్తూ మేము కానీ, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈఓ గారు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తాబేదారులుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన కొండ సురేఖ. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీ వెంటనే చేయాలి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు సిపిఐ పార్టీ 30 గంటల దీక్ష. అడ్లూరి లక్ష్మణ్ బంధువులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుల దాడి. అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్న ధర్మపురి పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి హైకోర్టులో బెయిల్ మంజూరు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.